దేవలోకం యాత్రలో ఉన్న శ్రీకృష్ణ సమేత సత్యభామ అక్కడ అద్భుతమైన తోట అయిన నందనవనమును సందర్శించారు. ఆ తోటలోని అపూర్వమైన పూలు, సుగంధభరితమైన వృక్షాలు, స్వర్గీయమైన సౌందర్యం కనిపించింది. స్వర్గంలోని ఆ తోటను చూసిన సత్యభామ ఆశ్చర్యంతో నిండిపోయింది. ఆ సమయంలో ఆమె కళ్ళను ఆకర్షించినది ఒక అద్భుతమైన వృక్షం. అదే పారిజాతం చెట్టు. ఆ చెట్టు పువ్వులు చంద్రకాంతితో మెరిసిపోతూ తెల్లని రేకులతో నందనవనమంతా సువాసనను వెదజల్లుతోంది. ఆ అందాన్ని చూసిన సత్యభామ ఆనందంతో కృష్ణుడితో ఇలా అంది: స్వామి, ఈ పారిజాతం చెట్టు ఎంత అందంగా ఉంది! ఇలాంటి వృక్షం ద్వారకా నగరంలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది! మీరు దీన్ని ద్వారకకు తీసుకువెళతారా? అప్పుడు కృష్ణుడు దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: దేవేంద్ర, ఈ పారిజాతం చెట్టు చాలా దివ్యమైనది. సత్యభామ కోరిక కోసం దీనిని ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పగా, అప్పుడు ఇంద్రుడు కొంచెం గర్వంతో ఇలా పలికాడు: ఈ పారిజాతం చెట్టు స్వర్గానికి చెందినది ప్రభు. ఇది దైవలోకంలోనే ఉండాలి. దీనిని భూమిపైకి ఇవ్వలేను అంటూ ఆ చెట్టును ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ మాటలను విన్న కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అక్కడితో కథ ముగియదు. అలా ప్రయాణం కొనసాగింది. మీ సూచనలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.